నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్. ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేది ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుదామనుకుంటున్నారా, ఏ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే వీడియో మీకోసమే. ఈ ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ బిగిన్. వాట్ ఆర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్? ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక్కడ మేజర్గా చూసుకుంటే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేజర్ ఎగ్జామ్స్ త్రూ యూపీఎస్సీ ద్వారా కండక్ట్ చేస్తారు. ఇవి టాప్ లెవెల్ ఎగ్జామ్స్గా మనం చెప్పుకోవచ్చు. యూపీఎస్సీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నెక్స్ట్ ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, బ్యాంకింగ్ సెక్టార్ అండ్ స్టేట్ ఎగ్జామినేషన్. రెస్పెక్టివ్ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ యొక్క రెస్పెక్టివ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం యూపీఎస్సీ అనేది యూపీఎస్సీ బోర్డు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఎస్ఎస్సి బోర్డు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఆర్ఆర్బీ బోర్డు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, బ్యాంకింగ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవేంటి, నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏమున్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే మనం యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేజర్ ఎగ్జామ్స్ అనేవి త్రూ యూపీఎస్సీ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో తీసుకుంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ బెస్ట్ జాబ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఈ ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దీని యొక్క ఎగ్జామ్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు, దాని తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తారు, అండ్ ఫైనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఎగ్జామ్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు, దాని తర్వాత మెయిన్ కండక్ట్ చేస్తారు, ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మెయిన్స్ అనేది సబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అండ్ ఫైనల్గా ఇంటర్వ్యూ. ఈ మార్క్స్ను మనం బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాడర్లో ఏ క్యాడర్ వస్తుందో మనకి మార్క్స్ని బేస్ చేసుకుని మనకి అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, దాని తర్వాత ఐఈఎస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్. చూసుకుంటే మనం డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కంపల్సరీగా ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ సబ్జెక్ట్ ఉన్నోళ్ళు మాత్రమే ఈ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐఎస్ఎస్ఎస్ అంటే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్, నెక్స్ట్ ఐఈఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఆ డిఫెన్స్ సర్వీసెస్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు త్రూ సిడిఎస్, ఎన్డిఏ ఏ ఎగ్జామ్ రాసి మనం డిఫెన్స్ సర్వీస్లో జాబ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ సిడిఎస్కి దీని యొక్క ఎగ్జామ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఎన్డిఏ యొక్క ఎగ్జామ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని మన ఎగ్జామ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సీ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనం ఎస్ఎస్సి గురించి చెప్పుకోవచ్చు. అందులో మెయిన్గా ఎస్ఎస్సి సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి పేరులోనే ఉంది, ఎనీ గ్రాడ్యుయేషన్. దీని యొక్క ఎగ్జామ్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ టైర్ 1 కండక్ట్ చేస్తారు, దాని తర్వాత టైర్ 2, ఫైనల్గా టైర్ 3 కండక్ట్ చేస్తారు. టైర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, టైర్ 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, టైర్ 3 అంటే డిస్క్రిప్టివ్ టైప్లో అంటే సబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అంటే లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఇలాంటి టైర్ 3లో మనం డిస్క్రిప్టివ్ టైప్లో ఎగ్జామ్స్ అనేవి రాయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. వీడి యొక్క మార్క్స్ని బేస్ చేసుకుని ఎస్ఎస్సి సిజిఎల్లో 14 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 14 కేటగిరీస్లో ఈ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని మనకి జాబ్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. చాలామంది డిప్లొమా స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది అప్లై చేసుకోవచ్చా లేదా అనేది. డిప్లొమా స్టూడెంట్ కూడా ఎస్ఎస్సి సిహెచ్ఎల్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎల్డీసీ, లోయర్ డివిజన్ క్లర్కు, అప్పర్ డివిజన్ క్లర్క్ కింద మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇది క్లర్క్ పోస్టు. దీనికి కంపల్సరీగా మనకి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. టైపింగ్ అనేది వచ్చిన వాళ్ళు మాత్రమే దీనిలో జాబ్ మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి
సిపిఓ అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్, అంటే సబ్ ఇన్స్పెక్టర్. మన ఎస్ఐ జాబ్స్ అనేవి తెచ్చుకోవడానికి ఈ ఎస్ఐ జాబ్స్ అనేవి మనం ఎక్కడెక్కడ తెచ్చుకోవచ్చు అంటే ఢిల్లీ పోలీస్, నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. దట్ ఇన్క్లూడ్స్, ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ముందులో బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, దాని తర్వాత ఐటీబీపీ, అండ్ ఫైనల్గా ఎస్ఎస్బి. నెక్స్ట్ ఇంకా ఒకటి ఏఎస్ఐ, దట్ మీన్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. అంటే ఈ అన్ని డిపార్ట్మెంట్లో మనం ఏదైనా డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలంటే త్రూ ఎస్ఎస్సి సిపిఓ ద్వారానే మనం వీటిలో మనం పోస్టు తెచ్చుకోవచ్చు. ఎవరైనా సరే ఢిల్లీ పోలీస్లో కానివ్వండి, సిఏపిఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానివ్వండి, సిఆర్పిఎఫ్లో కానివ్వండి, సిఎస్ఎఫ్లో కానివ్వండి, ఐటీబీపీలో కానివ్వండి, ఎస్ఎస్బిలో కానివ్వండి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఎస్ఎఫ్లో కానివ్వండి, మీరు ఎస్ఐగా జాబ్ తెచ్చుకోవాలనుకుంటే కంపల్సరీగా త్రూ ఎస్ఎస్సి సిపిఓ ద్వారా మాత్రమే అందులో మనం జాబ్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీని యొక్క మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఉన్న వాళ్ళు సరే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఇక్కడ స్టెనోగ్రాఫర్ అంటే చాలామంది టైపింగ్ అనుకుంటారు, కానీ స్టెనోగ్రాఫర్ అనేది సపరేట్ ఒక లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ మనకు కానీ వస్తే ఈ సింబాలిక్ రిప్రజెంటేషన్లో ఉంటుంది. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మినిమం మనకి 9 months అనేది టైం పడుతుంది. కానీ ఈ స్టెనోగ్రాఫర్ కానీ మనం నేర్చుకుంటే ఎస్ఎస్సిలో స్టెనోగ్రాఫర్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. స్టెనోగ్రాఫర్ నేర్చుకోకుండా మీరు ఎగ్జామ్ రాసినా సరే, స్టెనోగ్రాఫర్ రాకుండా మీరు ఎగ్జామ్ అప్లై చేసినా సరే జాబ్ అనేది రాదు. ఎందుకంటే మెయిన్గా మన స్టెనోగ్రాఫర్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. దాని తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అంటే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్. ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఎస్ఎస్సి సిపిఓలో ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్లో ఎస్ఐలో పోస్ట్ రావాలంటే త్రూ ఎస్ఎస్సి సిపిఓలో ద్వారా మనకి ఎస్ఐ పోస్ట్ వస్తుంది. ఇవే డిపార్ట్మెంట్లో మనకి కానిస్టేబుల్ పోస్ట్ రావాలంటే త్రూ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ద్వారా మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి మెయిన్ ఎస్ఎస్సి అనేది మనకి ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీని యొక్క రిక్రూట్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సేమ్ టైం దీని యొక్క ఇయర్ క్యాలెండర్ కూడా స్టార్టింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. రైల్వే రిక్రూట్మెంట్ అనేది చాలా ఎగ్జామ్స్కి కండక్ట్ చేస్తుంది. ఇందులో మెయిన్గా మనం చెప్పుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి లోకో పైలట్, ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీరింగ్. ఇక్కడ చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీసెంట్గా ఆర్ఆర్బి బోర్డు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి December 15th నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందని నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 1 year 8 months పడుతుంది. ఇప్పుడు దాకా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. రీసెంట్గా ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేశారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి December 15. అప్పటి నుంచి అనేది ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందని మనకి ఆర్ఆర్బి బోర్డు అనేది తెలియజేసింది. ఓకే, ఎవరైనా సరే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చినాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం చేయండి. మీరు మినిమం బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డిలో మనం జాబ్ తెచ్చుకోవచ్చు. ఇందులో ఉన్న వేకెన్సీ అనేది చాలా మంచి వేకెన్సీ. దాదాపు 1,48,000 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఛాన్స్ కానీ మిస్ అయితే మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ రాదు. అందుకని ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఆర్ఆర్బి ఎన్టీపీసీ బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీరు బాగా కష్టపడితే ఇందులో జాబ్ తెచ్చుకోవచ్చు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ఆర్బి లోకో పైలట్ అండ్ ఆర్ఆర్బి జేఈ ఇవి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. కంపల్సరీ దీనికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉంటేనే మాత్రమే దీన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఈ బ్యాంకింగ్ సర్వీసెస్లో మెయిన్గా మనకి పీఓ క్లర్క్ నోటిఫికేషన్స్ అని ఎక్కువ ఇస్తారు. ఈ పీఓ క్లర్క్ యొక్క నోటిఫికేషన్ యొక్క రిక్రూట్మెంట్ అనేది త్రూ ఐబీబీఎస్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానివ్వండి,
త్రూ ఐబీపీఎస్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇవి పీఓ పోస్టులు కానివ్వండి, క్లర్క్ పోస్టులు కానివ్వండి. నెక్స్ట్ ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్, దీనికి కంపల్సరీగా టెక్నికల్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్బీఐ అసిస్టెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ ఇస్తారు. నాబార్డ్లో కూడా మనకి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ సెక్టార్స్, దట్ మీన్స్ ఎల్ఐసి అండ్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ సెక్టార్స్ ఉన్నాయి. వాటిలో కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది బ్యాంక్ సెక్టార్లో వచ్చే రిక్రూట్మెంటు. అండ్ ఫైనల్గా ఏపీలో కానివ్వండి, తెలంగాణ స్టేట్లో కానివ్వండి, ఎగ్జామ్స్ మేజర్గా చెప్పుకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్. ఏపీలో తీసుకుంటే ఏపీ గ్రామ సచివాలయం అండ్ వార్డు సచివాలయం ఎగ్జామ్స్, తర్వాత ఏపీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్, ఏపీ పోస్టల్ ఎంటీఎస్. ఇవి ఈ పోస్టల్లో వచ్చేసి ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్గా ఇస్తుంది. ఇక్కడ ఏపీ అయితే ఏపీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్, అలాగే తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్ అని, ఏపీ అయితే ఏపీ పోస్టల్ ఎంటీఎస్ అని, తెలంగాణ అయితే తెలంగాణ పోస్టల్ ఎంటీఎస్ అని రిక్రూట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇవి పోస్టులకు సంబంధించినవి మనకి ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇవి గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ పోస్టులు కానివ్వండి, ఎస్ఐ పోస్టులు కానివ్వండి, రిక్రూట్మెంట్ అనేది ఇస్తూనే ఉంటారు. ఇవి మన స్టేట్లో ఉన్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇక్కడ నేను తెలియజేశాను. ఇవి ఇప్పుడు దాకా చెప్పుకున్న మన మేజర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సెంట్రల్ గవర్నమెంట్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుందో ఇక్కడ ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న ఎగ్జామ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది. ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ 15th డేట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది ఎలా క్రాక్ చేయాలి, దాని యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తే మనకు జాబ్ వస్తుంది, తర్వాత మన ఛానల్ ద్వారా ఈ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తుందో నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.